ఈరోజు శారీకి ఫాల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు శారీకి సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ముందే శారీ పైన స్టిచ్ చేయకూడదు. ముందు స్టిచ్ చేసేసి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అటువైపు ఇటువైపు ఒక కుట్టు వేసుకొని ఉంచాలి. తర్వాత శారీ పైన ఈ క్లాత్ పెట్టి సైడ్లు రెండు జాయింట్ చేసుకోవడం. ఈ విధంగా శారీ తీసుకొని మోచేయి వరకు వదిలి తర్వాత అక్కడ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకోకూడదు. మోచేయి వరకు వదిలిన తర్వాత అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా సరే, లావు ఉన్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళు అయినా సరే అక్కడ నుండి రెండు వైపు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద వైపు స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు పై వైపు ఇంకో స్టిచ్ చేసుకోవాలి. అటువైపు కూడా మడత పెట్టి ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ముందే ఇలా సైడ్స్ రెండు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా శారీ పైన సైడ్స్ జాయింట్ చేయకూడదు. ఎందుకంటే అటు ఇటు కదులుతాయి కాబట్టి వంక అవుతాయి. కాబట్టి మనం ఎప్పుడు సైడ్స్ ముందే జాయింట్ చేసుకొని పెట్టుకొని మోచేయి వరకు వదిలి ఇలా స్టిచ్ చేసుకోవడం చేయాలి. రాంగ్ ఉన్న సైడ్ కిందకి పెట్టి రైట్ ఉన్న సైడ్ ముందుకు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ ఏం లేకుండా ఒక చేతితో రఫ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. హాఫ్ ఇంచ్ మందంతో కుట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు నెమ్మదిగా కుట్టుకొని వెళ్ళాలన్నమాట. రఫ్ చేసుకుంటూ చేతితో ఐరన్ చేసుకోవాలి. చేతితో ఐరన్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి. సైడ్కి వెళ్ళకుండా పాదమించు మందంతో స్టిచ్ వేసుకొని అలా కంటిన్యూ చేయాలి. మెల్లమెల్లగా ఒక చేతిని రఫ్ చేసుకుంటూ ఒక చేతిని పట్టుకుంటూ అలాగ సైడ్కి బయటికి రాకుండా క్లాత్ సరిగ్గా శారీ అంచు పైన పడేటట్టు కుట్టు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు చాలా నెమ్మదిగా వేసుకోవాలి. అటు ఇటు అయితే మళ్ళీ మొత్తం విప్పవలసి వస్తుంది. కాబట్టి స్లోగా నెమ్మదిగా చూసుకుంటూ రఫ్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఒక చేయితో రఫ్ చేసుకుంటూ వెళ్ళి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా కింద వైపు కుట్టు వేసుకొని ఒక రఫ్ ఇచ్చేయాలి సైడ్ వరకు. ముందే మనం సైడ్ కుట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఒక కుట్టు వేసుకుంటూ మళ్ళీ పైకి వచ్చేయాలి కుట్టు.
ఇప్పుడు శారీని సరిగ్గా చూసుకుంటూ ఒకసారి రఫ్ చేసుకుంటూ పైకి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఈ సైడ్ మనం ముందే ఫాల్స్ కుట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఒక కుట్టు వేసుకుంటూ ఇటువైపు వచ్చేవాళ్ళనమాట. స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు శారీ అనమాట రైట్ సైడ్ మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టాం కదా, ఇప్పుడేమో రైట్ సైడ్ శారీ మొత్తం మధ్యలోకి తీసుకుంటూ మిషన్ ఉంటుంది కదా, మిషన్ మధ్యలోకి మొత్తం తీసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు మెల్లగా ఇటువైపు కుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇంకా బబుల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా రఫ్ చేసుకుంటూ ఒక చేతితోని ఐరన్ చేసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలి. అలా రఫ్ చేసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలన్నమాట. పైకి కిందకి అయితే మధ్యలో గ్యాప్ వచ్చేసి మనం ఒకసారి వాష్ చేయగానే ఇంక లెగిసిపోయినట్టు అయిపోద్ది. కాబట్టి నీట్గా మెల్లగా ఒక చేతి వెనక పట్టుకొని ఒక చేతి ముందు రఫ్ చేసుకుంటూ చేతితో రఫ్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా శారీ మొత్తం ఒక దగ్గరికి మధ్యలోకి చేసుకుని ఇలా రఫ్ చేసుకుంటూ కుట్టుకొని వెళ్ళాలి. ఇంకా ఒక 3 ఇంచుల వరకు కుట్టుకొని మళ్ళీ 3 ఇంచుల వరకు నీట్గా చేతితో ఐరన్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. శారీ మొత్తం ఒకవైపే ఉంచాలి. మధ్యలో మొత్తం దగ్గరగా చేసుకుంటూ ఫాల్స్ వేసుకున్నట్టయితే శారీ మొత్తం జరగదు. మనకు కూడా కుట్టేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. శారీ పెద్దది కాబట్టి మనకి అటు ఇటు జరిగే అవకాశం ఉండదు. మధ్యలోకి చేసుకుంటే కదలకుండా ఒక దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు మిషన్ కుడతాం కదండి, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా కుట్టే క్లాత్స్, అప్పుడు శారీ మొత్తం తీసుకెళ్ళి వెనక్కి వేసేయాలి. వెనక్కి వేసుకుంటూ ఇలా రఫ్ చేసుకుంటూ కుట్టుకొని వెళ్ళాలి. ఇంకా 5 మినిట్స్లో ఈజీగా అయిపోద్ది. ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కుట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కిందకి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు శారీని ఇటువైపు తిప్పుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకోవాలి.
ఎంతో ఈజీగా 5 మినిట్స్లో శారీ ఫాల్స్ ఈ విధంగా కుట్టుకున్నట్టయితే 5 మినిట్స్లో కుట్టేయచ్చు శారీ ఫాల్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. చూడండి ఎంత పైవైపు కూడా నీట్గా వచ్చింది, ఎక్కడ బబుల్స్ లేకుండా. ఈ విధంగా ట్రై చేయండి, 5 మినిట్స్లో వేసుకోండి. ఒకటే లైన్లో వచ్చింది కుట్టు మొత్తం, కిందికి పైకి అవ్వకుండా. మీరు కూడా ఇలా ట్రై చేయండి.